హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఒక సీరియస్ ఇష్యూ మీద కొంచెం సీరియస్గానే రెస్పాండ్ అవుదామనేసి ఈ వీడియో చేస్తున్నా. దాంతోపాటుగా మనం ఊహించినట్టుగానే సోనియా గారు వచ్చి నిఖిల్ని నామినేట్ చేశారు. అది కూడా టూ మచ్ ఆఫ్ ఫైర్తో నామినేట్ చేశారు. అండ్ ఆ ఫైర్ వెనక ఏముంది, ఆవిడ చేసింది తప్ప రైటా అనేది ఎర్లీ అనాలిసిస్కి ఒక మాట కూడా చెప్తాను ఈ వీడియోలోనే. దాంతోపాటుగా వేరే వాళ్ళు వచ్చి ఎవరెవరు నామినేట్ చేశారు, ఎవరెవరు ఏంటి, నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. ఫస్ట్ నిఖిల్ వర్సెస్ కావ్య గారి ఆ పర్సనల్ ఏదైతే ఉందో అది పర్సనల్ జోలికి వెళ్లకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకు బిగ్ బాస్ హౌస్కి కన్సైజ్ అయ్యి దాని రిలేటెడ్గానే మాట్లాడడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ 99% క్రాస్ అవ్వను లిమిట్స్, కానీ కొంచెం గట్టిగానే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే అన్ని వైపులా మాట్లాడాలి మనం, ఒక్క వైపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏం చెప్తానంటే, నేను కొన్ని ఇష్యూలు జనాలు ఎలా చూస్తున్నారంటే, మన ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎలా చూస్తుంటారంటే జనాలు వాళ్ళ కంటెస్టెంట్కి ఒక కంటెస్టెంట్ ఇష్టం అనుకోండి, ఆ కంటెస్టెంట్ని వేరే కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నా ఆ పోస్ట్ మనకి పెడతా ఉంటారు. ఆటోమేటిక్గా ఏంటి జూడ్ ఎలా అంటున్నారు, నువ్వు రియాక్ట్ అవ్వవా అని. అదేవిధంగా వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా వీళ్ళ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకుండా ఫ్యాన్స్ ఏదైనా అన్నా కూడా వీళ్ళు వాళ్ళకి మనకి పెడతా ఉంటారు. అలాంటి వాటి మీద ఆల్మోస్ట్ అన్నిటి మీద రెస్పాండ్ అవుతూనే ఉంటాను నేను. కానీ కొన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తానంటే దాని వెనక వేరే స్టోరీలు ఉంటాయి. దాని వెనక స్టోరీలు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. నిఖిల్ వాళ్ళ అమ్మగారు విష్ణుప్రియ గారు రిలేటెడ్గా, ప్రేరణ గారు రిలేటెడ్గా ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టినారు. ఆవిడ ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇంకేం సీరియస్ అవ్వమంటారు. నిజంగానే ఒక వీడియోలో క్లియర్గా ఆవిడ గురించి చెప్పా, వరస్ట్ థింగ్ ఆవిడ చేయడం తప్పు, దాన్ని కవర్ చేసుకోవడానికి లోపలికి వచ్చి ఎక్కువ లవ్ యూలు చెప్పినట్టుగా క్లియర్గా అర్థమైపోద్ది మనకి అనేసి రెస్పాండ్ అయినా. ఇంతకు మించి రెస్పాండ్ అవ్వకూడదు, అవ్వలేము. అలా ఆవిడ ఏజ్కి మనం అంతకు మించి ఆవిడేం కంటెస్టెంట్ కూడా కాదు, ఆవిడ ఖచ్చితంగా తప్పు చేశారు. దానికి మించి రెస్పాండ్ అవ్వలేము. దాని మీద రెస్పాండ్ అయ్యా, ఆ రెస్పాండ్ అయ్యింది చూడలేకపోతున్నారు. దాన్ని ఒక్కొక్కరు ఎలా డీల్ చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎందుకు పెట్టలేదు, ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెట్టలేదు, అలా 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 చూపిస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, సరే ఒక దాంట్లో రియాక్ట్ అయ్యాం కదా అని వదిలేస్తాం. కొన్నిసార్లు అన్నింటిలో కూడా రియాక్ట్ అవుతాం. ఆ టైం దరిద్రం కొద్ది ఏమవుతుందంటే, ఆ టైంకి మనకు ఉండే ఫ్రీ టైం అవ్వచ్చు, ఆ ఇంటెన్సిటీ మనం ఊహించుకునే ఇంటెన్సిటీ కావచ్చు, దాని రిలేటెడ్ ఒక్కోసారి 2-3 రెస్పాండ్ అవుతాం, ఒక్కోసారి ఒక్క దాంట్లో రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ డిఫరెన్స్ వస్తాయి. ఐ కెన్ అండర్స్టాండ్ అవతల ఒపీనియన్ కూడా, ఓహో ఎందుకు అనుకుంటారని నేను బేరీ చేసుకుంటూనే ఉంటాను. వేసుకుని ఒక్కోసారి మందు కూడా మిస్టేక్ లాగా వాళ్ళకి అనిపించుండొచ్చు, ఇంక మనం ఏం చేయలేము దానికన్నా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ పాయింట్ మీద రెస్పాండ్ అయ్యా. దాంతోపాటుగా నబిల్ వాళ్ళ అన్న పౌడర్ అంటూ గౌతమ్ కృష్ణ అని మాట్లాడిన వెంటనే ట్వీట్ వేసా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, వీడియోలో కూడా 2-3 సార్లు రెస్పాండ్ అయ్యా. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇలా అనడం తప్పు, ఫ్యామిలీ మెంబర్ రెస్పాండ్ అవ్వడం గలీజ్ థింగ్ అని రెస్పాండ్ అయినా. ఇంతకు మించి బూతులు ఏమైనా రెస్పాండ్ అవ్వగలుగుతామా, ఇంతకు మించి సీరియస్ ఏమైనా అవ్వగలుగుతామా? కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ అతను చేయడం దరిద్రం, వరస్ట్ థింగ్. అతనికి కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా అంటారు కదా, ఏదో అంటారు కదా. అలాగే ఎవరైతే గౌతమ్ కృష్ణ అని పౌడర్ అని ట్రోల్ చేసిన పర్సనే వచ్చి స్టేజ్ మీద గౌతమ్ కృష్ణ టాప్ 3లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ మనకు అది వెంటనే ఇట్లా కొట్టింది దెబ్బ చూసారా అన్న ఫీలింగ్ వస్తుంది. తన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీ డిలీట్ చేశాడు, తప్పు చేశాడు, ఎంత డిలీట్ చేశాడు, రీల్ డిలీట్ చేశాడు, అయిపోయింది. ఈవెన్ నిఖిల్ వాళ్ళ మదర్ గారు కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్లోనే పెట్టినారు. దట్ ఈస్ ఫర్ షూర్. మనం వీడియోలోనే చెప్పుకున్నాం, ఆవిడ 2 స్టోరీలు ఇద్దరి మీద పెట్టారు పోస్టులు. పెట్టడంతోనే అది వర్స్ట్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు, స్లాప్ చేయాలి, హార్స్ సంథింగ్ అట్లా. దాన్ని మనమేమన్నాం దాన్ని తప్పు చేయడానికి ఆవిడ ఇలా అన్నారు కాబట్టి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేసాం, ఏ విధంగా వాళ్ళిద్దరితో డ్యాన్స్ కూడా వేశారు ఆవిడ, ప్రేరణతో యష్మి గారితో. ఇక్కడ అంత కోపం ఉండి ప్లస్ ఇక్కడేమో నిఖిల్కి వాళ్ళిద్దరికి దూరంగా ఉండమని చెప్పి అక్కడ ఇద్దరితో డ్యాన్స్ చేయడం, ఇవన్నీ సింక్ అవ్వలేదు. నేను రివ్యూలో చెప్పే ఆ పాయింట్లు. కానీ ఏమవుద్దంటే ఇవన్నీ మర్చిపోతుంటాం మనం, వాటి గురించి రెస్పాండ్ అయ్యాడు, వీటి గురించి రెస్పాండ్ అవ్వలేదు, చూడలేము. దాంతోపాటుగా ఇది ఒకరి గురించిగా చెప్పడం, ఒకరి గురించి ఎవరి గురించి చెప్పట్లా, జస్ట్ మనకి అందరికీ చెప్పాలని రియాక్ట్ అవుతున్నా. ఇక్కడ కొన్ని ఇష్యూలు ఉన్నాయి. మళ్ళా గౌతమ్ కృష్ణకి సంబంధించిన ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ఏ విషయం మీద? ఏదో అన్నారబ్బా, ఒక మీటింగ్ పెట్టినారు. ఒక మీటింగ్లో ట్విట్టర్ స్పేస్లో ప్రేరణ గారి రిలేటెడ్గా ఏదో బ్యాడ్గా మాట్లాడుకున్నారు. దాంట్లో 2 వర్షన్లు ఉన్నాయి, నేను కాదనట్లా. అలా ఫ్యాన్ ముసుగులో ఎరవడు వచ్చి అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు. కానీ అక్కడ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ మొత్తం మీద క్లియర్గా ప్రేరణ గారి రిలేటెడ్గా రూడ్గా మాట్లాడారు. నేను అక్కడ క్లియర్గా స్టోరీస్లో పెట్టింది ఏంటంటే, గౌతమ్ కృష్ణకి ఇది సంబంధం లేదు, కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇలా ఉండొద్దని పెట్టి అంతే. గౌతమ్ కృష్ణకి సంబంధమే లేదు, తనకి పార్ట్ కూడా కాదు దీంట్లో, అతని ఆటకి దానికి ఇంపాక్ట్ కూడా అవ్వదు అనే మెన్షన్ కూడా చేశాను. అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టోరీలోనే వేరే పర్సన్ గౌతమ్ కృష్ణ హ్యాండిల్ నుంచే, అదే ఫ్యాన్ హ్యాండిల్స్ నుంచే తర్వాత మా వాళ్ళు అబ్జెక్ట్ చేశారన్న దాన్ని అలా మాట్లాడడం రాంగు, దాని పర్సనల్స్ వద్దు, ప్రేరణ గారి పర్సనల్స్ అని ఒక పర్సన్ అన్నాడు. ఆ క్లిప్ కూడా నెక్స్ట్ స్టోరీలో పెట్టాం, కంటిన్యూషన్. సో
మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆ గ్రూప్లో అని, కాబట్టి ఒకరిని బ్యాడ్ అనుకోవడం కాదు అనేసి దాన్ని 2 ట్వీట్లు వేసా. మనకి ఎలా అనిపిస్తుంది అంటే మంచి చెప్పాము, చెడు గుర్తుంటుంది, మంచి గుర్తుండదు, అదొకటి అయింది. రెండోది ఏమైందంటే ఇంకొక ఇష్యూ మీద నేను రెస్పాండ్ అవ్వాల. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు క్లియర్గా చెప్తా. కులం పేరుతో గౌతమ్ కృష్ణని తిట్టారు అనే పాయింట్తో ఒకటి వచ్చింది. దాంట్లో బూత్ ఏం లేదు, కానీ కులం పేరుతో వాడడం అనేది ఖచ్చితంగా తప్పే. అది నిఖిల్ ఫ్యాన్స్, ఇంకొకటి ఫ్యాన్స్, ఎవడు ఏ ఎదవ చేసినా కూడా తప్పే. ఆ కులం పేరు మెన్షన్ చేసి అతను ట్వీట్ చేశాడు, బూత్ ఏం లేదు, కులం పేరు మెన్షన్ చేశాడు. కాబట్టి దాని మీద రెస్పాండ్ అవ్వని కొన్ని 100 మంది మెసేజ్ చేశారు. దాని మీద నేను రెస్పాండ్ అవ్వాలనుకోవాలి. ఎందుకంటే అది తీసుకొని వచ్చిందే వీళ్ళకి సంబంధించిన మనుషులు ఏం చేశారు అంటే గౌతమ్ వాళ్ళు చేశారా ఇంకొకరు చేశారా తెలియదు, అది భయంకరమైన వైరల్ అయింది అప్పట్లో. మా వాడు ఈ కులం కాబట్టి ఓటేయండి అనేది వైరల్ అయింది. కాబట్టి వీళ్ళు తీసుకొని వచ్చిందే కాబట్టి అతను జస్ట్ ఆ కులం మెన్షన్ చేశాడు. అది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాని మీద రెస్పాండ్ అవ్వాలా. ఇంకా అదే అడుగుతానే ఉన్నారు, ఎంత అడిగినా కూడా నేను రెస్పాండ్ అవ్వాలా. కొన్ని అంత సెన్సిటివ్గా ఉన్నాయి, రెస్పాండ్ అవ్వలేము. ఎందుకంటే మనం ఏదో అంటామో అది వేరే రకంగా తీసేసుకుంటారు. కాబట్టి సందర్భం వచ్చిన ప్రతిసారి రెస్పాండ్ అవుతూనే ఉంటా. మనం కూడా నేను ఒకటి పెడితే నన్ను లిటరల్గా బూతులు తిట్టారు, వెంటనే బ్లాక్ చేశా అందరినీ. ఎవరిని నిఖిల్ రిలేటెడ్ నేను ఒక ట్వీట్ చేసే దానికి ఆల్మోస్ట్ గౌతమ్ కృష్ణకి సంబంధించిన మనుషులు, అది వాళ్ళు చేశారా ఇంకొకరు చేశారా మనకు తెలియదు. ఏది అది ఎట్లా కనుక్కోగలుగుతాం? గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా రెగ్యులర్గా వాళ్ళ ట్వీట్లు అన్నీ రెగ్యులర్గా పెడతారు, భయంకరమైన పెద్ద హ్యాండిల్స్. ఆ పెద్ద హ్యాండిల్స్ అమ్మాయిలు మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏది నాన్ సింక్లో మాట్లాడతారు, నాన్ లాజికల్గా మాట్లాడతారు. ఆ టైంలో నేను ఖచ్చితంగా నా కోపం వచ్చి వరుస పెట్టి ట్వీట్లు వేసాను. ఆ ట్వీట్లు వేసినప్పుడు ఏమైందంటే అది ఎలా ఉంటుందంటే చెప్తా వినండి. నేనేమన్నా గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా నెగిటివ్ లేనివి అంటే పాజిటివే కాదు అంటే ఇంకా ఈ ఎపిసోడ్లో మొత్తం పాజిటివ్ ఉంది అనుకున్న దాంట్లో నెగిటివ్ చెప్పిన సందర్భాలు ఎవరి గురించి ఉండవు. ఏదైనా ఒక సిచ్యువేషన్ బేస్డ్ ఒక మాట అంటాం, ఆ రోజు అయిపోద్ది. నెక్స్ట్ డే పాజిటివ్ ఉంటే పాజిటివ్, నిఖిల్కైనా అంతే, గౌతమ్కైనా అంతే. అందుకనే పర్టికులర్గా నా ఛానల్లో వేరే ఛానల్ గురించి వదిలేస్తే నా ఛానల్లో అందరి ఫ్యాన్స్ నన్ను వేసుకుంటూ ఉంటారు. ఏ రకంగా అందరికీ నేను పిఆర్ అన్నట్టుగా మాట్లాడతారు. మీరు చూసుకోండి, ఒక్క వీడియో కింద ఒక 2-3 గంటల తర్వాత మా వీడియో కింద కామెంట్లు మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు తిడుతుంటారు, వీళ్ళు తిడుతుంటారు నన్ను. వాళ్ళకి పిఆర్ అంటారు, వీళ్ళకి పిఆర్ అంటారు. ఎందుకంటే ఏ సందర్భంలో నాకు ఏదనిపిస్తే చెప్తాను, కానీ ఒక పట్టాన్ని తీసుకెళ్ళి ఒకటే చేసుకుంటా నేను వెళ్ళను. ఎందుకంటే అంతమంది ట్రస్ట్తో 7 సంవత్సరాల మీద ఇంతమంది సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉన్నప్పుడు ఒక సైడ్ నేను ఎట్లా మాట్లాడగలను? అట్లా నా వల్ల కాదు. అందుకనే సిచ్యువేషన్ బేస్డ్ నాకు అనిపించింది చెప్తా ఉంటాను. ఏది ప్రతి ఒక్కరికి ఉంటుంది, వాళ్ళ తప్పైతే వాళ్ళది, వీళ్ళ తప్పైతే వీళ్ళది. దయచేసి మీకు ఏ ఇష్యూ వచ్చినా, ఎన్ని ఇష్యూ అది ఎమోషనల్ థింగ్ కాకుండా మరీ సెంటిమెంటల్ థింగ్ అంటే మనకి ఏదో క్లాసెస్ తీసుకొని వచ్చేది సొసైటీలో అనే సెన్స్తో ఉండేది కాకుండా ఉండేది. ఏదొచ్చి నా దగ్గర తీసుకొని వచ్చినా ఎనీ ఫ్యాన్స్ 100కి 1000% దాని మీద రియాక్ట్ అవుతాం. ఉదయం నుంచి కావ్య గారి స్టోరీస్ చూపించి ఎన్ని 100 మెసేజ్లు వచ్చాయి, నాతో పాటు అందరికీ వచ్చి ఉంటాయి. నాకైతే 100లో మెసేజ్లు వచ్చాయి ఈ స్టోరీ మీద రెస్పాండ్ అవ్వాలని. సో నేను అవ్వకూడదు అనుకున్నా, సాయంత్రానికి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది వచ్చారు కదా, సరే దాని మీద నా ఒపీనియన్ జస్ట్ చెప్పి దానికి ఒక కంక్లూజన్ ఇద్దాం నా వర్షన్లో కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏ వర్షన్లో ఎటువంటి పాయింట్ మీకు ఏ కంటెస్టెంట్ గురించి నెగిటివ్ తగిలినా, వాళ్ళు ఎప్పుడో మాట మార్చిందనో ఫ్లిప్ అయిందనో మీకు తగిలితే నాకేయండి, నేను రియాక్ట్ అవుతాను. లేదంటే అట్లీస్ట్ నా స్టోరీలో యాడ్ చేస్తాను. అది మాత్రం పక్కా నేను మాటిస్తున్నాను. మీరు కావాలంటే నేను ఒకసారి మెసేజ్ చూసిన తర్వాత నేను చూసి వదిలేశాను అనిపిస్తే మాత్రం మళ్ళీ దాన్ని స్క్రీన్ షాట్ పెట్టి మీరు పెట్టుకోవచ్చు, ఆడు ఉడాలి గాడు పార్షియల్గా పెడుతున్నాను. సో అది మాత్రం క్లియర్. ఎవరి మీదైనా రెస్పాండ్ అవుతాం, ఎంతవరకైనా రెస్పాండ్ అవుతాం, దాంట్లో మళ్ళీ తిరిగేం లేదు. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ కావ్య గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఆ కావ్య గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ఆవిడ మెన్షన్ చేసింది ఏంటంటే, ఒక విషయంలో నేను డెప్త్కి వెళ్ళను, వాళ్ళ లవ్ స్టోరీ విషయంలో ఎవరు తప్పు అనే దానికి డెప్త్కి వెళ్ళను. కానీ ఒక్కటి చెప్తాను, అక్కడ క్లియర్గా నిఖిల్ చెప్పాడు నిఖిల్దే తప్పని, నిఖిల్ది కూడా తప్పు ఉందని, నిఖిల్దే తప్పని కూడా ఆయనే యాక్సెప్ట్ చేసి నిఖిలే నేను లవ్ స్టోరీ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పేశాడు, నా తప్పు ఉంది, నేను కొట్టించుకున్నాను అని అంటాడు, కొట్టినా పడతానంటాడు, మళ్ళీ కూడా వెళ్ళి బతిలాడతానంటాడు, ఇవన్నీ చెప్పేశాడు. నా తప్పు ఉందని క్లియర్గా చెప్పేశాడు. ఆవిడ పెట్టింది కూడా అదే. ఆవిడ పెట్టిన స్టోరీలు రెండు దాని మీనింగ్ ఏంటంటే, అంటే ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, తనదే తప్పు, మా లవ్ స్టోరీలో 100% తనదే తప్పు అనే సెన్స్లో చెప్పింది. ఇతను కూడా నా తప్పు ఉందని ఒప్పుకున్నాడు కూడా. దాని మీద నేను డెప్త్గా అనలేను. వాళ్ళ లవ్ స్టోరీలో నేను మనం వెళ్ళి చూడలేదు. నిజంగా ఎవరి తప్పు ఎవరిది రైటో ఎవరు ఎన్నైనా రాసి పెట్టేసుకోవచ్చు. నిఖిల్ కూడా ఏదైనా మాట్లాడవచ్చు, ఆవిడ కూడా ఏమైనా స్టోరీలు పెట్టుకోవచ్చు. మనం దాని మీద జడ్జి చేయలేం ప్రాపర్గా, వాళ్ళ లవ్ స్టోరీలోకి వెళ్ళి మాట్లాడలేం. కానీ ఆవిడ ఇంకొకటి మాట్లాడింది, మాస్క్ అనే మ్యాటర్లో మాట్లాడింది. ఇది ఒక్క స్టోరీ రిలేటెడ్గా అయి ఉంటే నేను ఆ మాస్క్ మ్యాటర్ కూడా రియాక్ట్ అవును. కానీ శ్రీముఖి ఒక ప్రోగ్రాంలో ఆవిడ మాస్క్ అనేది అక్కడ వాడారు నిఖిల్ రిలేటెడ్గా. ఇక్కడ మాస్క్ అని అన్నారు, అది నిఖిల్నే అన్నారా ఇంకొకరు అన్నారా అనేది 100% 99% నిఖిల్నే.
100% కూడా నిఖిల్నే. కానీ మనం 100% అని కట్టేసి కన్ఫామ్ అని చెప్పలేము. అది అట్లా ఉంటాయి కొన్ని వాళ్ళు కూడా చేసే వ్యవహారాలన్నీ అట్లా ఉంటాయి. ఇండైరెక్ట్గా పెట్టడం, తర్వాత ఎప్పుడైనా వస్తుంది నేను అన్నది అతను కాదని అన్నాను, ఇవన్నీ చాలా చూసాం. కాబట్టి అది కూడా ఉంది కాబట్టి ఆ రోజు మాస్క్ అని అనింది కాబట్టి ఈ రోజు కూడా మాస్క్ అనేది ఆవిడ స్టోరీస్లో వాడారు కాబట్టి స్టోరీస్లో ఏముందో చెప్తాను. ఫస్ట్ దాని గురించి మాట్లాడతా. అది లవ్ స్టోరీకి సంబంధించింది, ప్లస్ గేమ్కి కూడా రిలేట్ అయింది కాబట్టి దాని మీద రెస్పాండ్ అవుతున్నా. అబ్బా ఒక్క సెకండ్. కావ్య గారిని మొన్న ఫాలో అయినాను నేను, మళ్ళీ అన్ఫాలో ఎందుకైనా అయినట్టున్నా ఇప్పుడు. ఒకరోజు ఆవిడ భలే క్యూట్ అనిపిస్తారు నాకు. ఇక అందరూ క్యూట్ అని కానీ నిజంగా ఆవిడ హైట్ గారి భలే క్యూట్ అనిపిస్తారు. సో అందుకని ఫాలో అయినట్టున్నా. ఆ తర్వాత సరికి మళ్ళీ ఫాలో అవుదాం. ఇప్పుడు చూద్దాం. స్టోరీలో కావ్య గారి స్టోరీ ఏంటంటే, డోంట్ బీ ఫూల్డ్ బై దర్ మాస్క్స్ ఉన్నారు, వాళ్ళని చూసి ఫూల్ అవ్వద్దు. ఫేక్ పీపుల్ ఈవెన్చువల్లీ నిదానంగా వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడతాయి. జస్ట్ వాళ్ళ మాస్క్స్ వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడేంత వరకు వెయిట్ చేయండి అని కోట్ పెట్టారు. సో దీని గురించి మనం కొంచెం రెస్పాండ్ అవుదాం. ఇది గేమ్ రిలేటెడ్ కూడా ఉంది. గేమ్ రిలేటెడ్గా నేను కూడా యాక్సెప్ట్ చేసే కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సింక్ అయింది కాబట్టి మాట్లాడుతున్నా. ఈ ట్రూ లవ్స్ వాళ్ళిద్దరు పర్సనల్ దానికి మనం వెళ్ళట్లా. పర్సనల్ దానికి కొంచెం వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ లవ్ ట్రాక్ అనేది యాడ్ అయి ఉంది కాబట్టి ఈ సీజన్లో. సో మాస్క్ అనేది 1000% ఉంది. అది ఏ ఉద్దేశంలో ఏ విషయంలో ఉంది అనేది నాకు డౌట్ వచ్చింది, చెప్తాను, మీకు కూడా క్లారిటీ ఇస్తాను. ఇది నేను ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడడం కాదు, ఇంతకుముందు పలుమార్లు మాట్లాడినప్పటికీ ఏం జరుగుతుందంటే సిచ్యువేషన్ స్ట్రాంగ్గా వచ్చి గట్టిగా వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మాట్లాడిందే మనకు గుర్తుంటుంది. అంతకుముందు రివ్యూస్లో చెప్పుకుంటా వెళ్ళింది ఎవరికి గుర్తుండు. సిచ్యువేషన్ తగ్గట్టు ప్రతి ఇష్యూ మీద ప్రతి రివ్యూ నా రివ్యూలో ప్రతి దాంట్లో చెప్పేసే ఉంటా. అక్కడ ఏంటంటే మాస్క్ అనే దానికి నాకు అనిపించింది, నాకు వచ్చిన డౌటు, నిఖిల్, యష్మి, గౌతమ్ కృష్ణ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక ట్రయాంగిల్ అనేది నడిచింది. గౌతమ్ వచ్చేసరికి క్రష్ అనేసి యష్మి గారికి చెప్పారు. యష్మి క్లియర్గా గట్టిగా నాకు ఇష్టం లేదు, నీ ఇష్టం నీది అనేసి ఆవిడ చెప్పేశారు. నువ్వు అప్రోచ్ అయ్యావు, నీ ఇష్టాన్ని నేను కాదనలేదు కదా, నీ ఇష్టం అనేసి ఆవిడ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో నిఖిల్కి యష్మి గారు ఎంత ఇష్టం అనేది మనకు 2-3 సందర్భాలు తెలిసిపోద్ది. ఫస్ట్ స్ట్రాంగెస్ట్ సందర్భం ఏంటంటే యష్మి గారే నిఖిల్ రిలేటెడ్గా బ్యాడ్గా ప్రేరణ గారి దగ్గర చెప్తారు. అది ఫస్ట్. ఏ విధంగా చెప్తారు, ఆడేంటి నాకు అర్థం కాలేదు, కెమెరాల ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, నాకు ఇష్టమే అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాడు, మళ్ళీ కెమెరాలో నేనేసి ఆగిపోతాడు, అట్లా ఎందుకు నన్ను ఇలా చేస్తాడు. మొన్న కూడా గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా జలస్ ఫీల్ అయ్యాడు, అది క్లియర్గా అర్థమైంది, చెప్పాడు అన్నట్టుగా చెప్పుద్ది. అప్పుడు ప్రేరణ కూడా అవును కదా అన్నట్టుగా ఆవిడ కూడా అదే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ వచ్చేసరికి కన్ఫెషన్ రూమ్లో క్లియర్గా ప్రేరణ గారే చెప్పేస్తారు. కన్ఫెషన్ రూమ్ చాలా గట్టిగా చెప్తారు ఆవిడ. అప్పుడు టేస్టీ తెచ్చి చెప్పింది ఫన్నీగా చెప్పేసి కవర్ చేసేస్తాడు. ప్రేరణ గారు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉంది బిగ్ బాస్ అని చెప్పద్ది. మూడో సిచ్యువేషన్ వస్తే ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై, సి వచ్చి డిపై, బీపై అనేది ఉంది. ఆ సిచ్యువేషన్లో చాలామంది తక్కువ గమనించే సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఏ వచ్చి బీపై అని అనగానే పృథ్వీ, బి వచ్చి సిపై అనేసి మళ్ళీ పృథ్వీ అంటే, సి వచ్చి బీపై అనేది ఎవరు అనరు, యష్మి గారే అంటారు. సి వచ్చి బీపై అంటే సి ఎక్కడ నిఖిల్. సో నిఖిల్ వచ్చి నా పైన పడుతున్నాడు అంటే నన్ను లవ్ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు అనే సెన్స్లో ఆవిడే చెప్తారు. అంతకు మించి మనకి ఇంకా ప్రూఫ్ ఏం అవసరం లేదు. ఆ రోజు మాట్లాడే ఈ రోజు మాట్లాడే నిఖిల్ ఖచ్చితంగా ఆ విషయంలో ఆవిడంటే ఇష్టం ఉంది, డైరెక్ట్గా చెప్పడే తప్పు. రెండోది, మూడోది, నాలుగోది పాయింట్ మరి మర్చిపోయా. కిచెన్ దగ్గర బొగ్గకి వెళ్తే నబిల్ కూడా షాక్ అయ్యి షేక్ అవుతారు. అప్పుడు ముద్దు పెట్టాడా ఇప్పుడు, ముద్దు కాదురా అని ఇట్లా అనుకున్నారా, బ్యాక్ నుంచి హగ్ చేసుకొని ఇలా అంటాడు. బొగ్గలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు బొగ్గ వెళ్తాడు, వచ్చేటప్పుడు హగ్ చేసుకొని వస్తాడు. ఇక్కడ ఇది ఏ సిచ్యువేషన్లో జరిగింది అంటే కరెక్ట్గా వీళ్ళిద్దరికి ఒక ఇష్యూ జరగదు. అంతకుముందు ఫ్రెండ్లాగా ఉన్నప్పుడే బాగుండేదిరా, ఇప్పుడు కూడా ఫ్రెండ్సేలే, అసలు వద్దు ఫ్రెండ్షిప్ కూడా అంటే ఏమైంది అంటే నువ్వు అసలు ఏమి రెస్పాండ్ అవ్వు, ఏం మాట్లాడవు అనే సెన్స్లో చెప్తారు ఆవిడ. సంథింగ్ నన్ను దూరం పెడుతున్నావు అన్నట్టుగా యష్మి గారు దూరం పెడుతున్నావు అన్న సెన్స్లో చెప్పినప్పుడు పృథ్వీరాజ్ ఎలాగైతే పృథ్వీరాజ్ వైపు నుంచి విష్ణుప్రియ గారి నుంచి అప్రోచ్ గట్టిగా కనపడుతుంది, కానీ పృథ్వీరాజ్ నుంచి ఒక 1-2% అప్రోచ్ కంటే ఎక్కువ కనపట్ల. ఓవర్ అప్రోచ్ ఏం లేదు. ఆవిడొచ్చి వెనక్కి కిసులు పెడుతుంది తప్పించి అతను అప్పటికీ వద్దు దూరంగా ఉందామనే సెన్స్లో ఒకసారి అయితే చెప్పేశాడు. నిఖిల్ ఒకసారి చెప్పాడు ఇండైరెక్ట్గా, నువ్వు హోప్స్ పెట్టుకుంటావు అన్నట్టుగా చెప్పాడు తప్పించి హోప్ పెట్టుకుంటావనేసి చెప్పిన తర్వాత మళ్ళీ బుగ్గగిల్లి వెనక్కి హక్ చేసుకుని ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా అది 100% ఆవిడకి హోప్స్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ హోప్స్ ఇచ్చిన ఫీలింగ్ వచ్చిన తర్వాత జలస్ అయ్యాడు అనేసి గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా వచ్చిన తర్వాత ఇవన్నీ ఆవిడ బొగ్గగిల్లిన తర్వాత దాంతోపాటుగా కన్ఫెషన్లో వీళ్ళందరూ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ వచ్చి, ఇక్కడ మెయిన్ పాయింట్, వాళ్ళ మదర్ వచ్చి వైన్ దూరం పెట్టన్నారు.
వైను దూరం పెట్టడానికి ఈ ప్రపంచంలో కొంచెం బుర్రన్న ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే వైను దూరం పెట్టు అనే క్లూ ఎప్పుడైతే ఆవిడిచ్చారో ఆ రోజు తమ్నేల్ పెట్టి మరి ఆ రోజే క్లియర్గా నేను తమ్నేల్లో పెట్టింది కూడా మీరు చూడండి. ఆ రోజు ట్వీట్ వేసింది కూడా చూడండి. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్ అయ్యే అవకాశాలు విరిగాయి. ఎందుకంటే ఆవిడిచ్చిన హింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిఖిల్కి నెగిటివ్ అయ్యేటట్టుగా, నిఖిల్ ఆటను పడేసేటట్టుగా ఉన్నాయి. ఆ రోజు చాలా గట్టిగా యూట్యూబ్ వీడియో రీలు అన్నీ చేశాం. ఎందుకంటే ఆవిడ చెప్పడం ఇతను వెళ్ళే ఫ్లోకి అడ్డుకట్టేసి వైకి దూరం పెట్టాడు, ప్రేరణకి దూరం పెట్టాడు. ప్రేరణకు దూరం పెట్టు అంటే గౌతమ్ వర్సెస్ ప్రేరణ అవుతుంది కాబట్టి ఆవిడ మిస్టేక్స్ ఉన్నాయనే ఉద్దేశంతో అనవసరంగా మళ్ళీ నీకు వర్సెస్ గౌతమ్ అవుతుంది, గౌతమ్ వర్సెస్ ప్రేరణ అవుతుంది, నువ్వేమో నిఖిల్ వర్సెస్ ప్రేరణ క్లోజ్గా ఉంటే అది వేరే రకంగా వెళ్తుందని చెప్పుంటారని అనుకుందాం. యష్మి రిలేటెడ్గా ఏది కంక్లూజన్ చెప్పడానికి లేదు. వాళ్ళు 100% ఈ ట్రాక్ రిలేటెడ్గానే నెగిటివ్గా వెళ్తుందనే సెన్స్లోనే ఆవిడ చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈరోజు నేను అతను లవ్ స్టోరీ రిలేటెడ్గా నిన్న రివ్యూ నాది గమనించుంటుంటే క్లియర్గా మీరు అందరూ ఏమనుకుంటారంటే నేను నిజంగా పాజిటివ్, నేను వెరీ ఎమోషనల్ పర్సన్. ఎవరైనా ఏడ్చారంటే వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు నిజమే చెప్పుంటారు లేరా, మరీ దారుణంగా ఎట్లా చెప్తారులే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతా, 100% వెళ్ళిపోతా. ఒక్కసారి కూడా నేను తప్పను దాంట్లో. సో అతను చాలా ఎమోషనల్గా నాకు క్లియర్గా అనిపించిందే చెప్పా. కానీ వన్స్ కావ్య గారి స్టోరీస్ చూసా, దాని మీద రియాక్ట్ అవ్వాలా వద్దని ఆలోచిస్తూనే ఉన్నా, పాయింట్స్ ఆలోచించుకుంటూనే. ఇక్కడ ఒక స్టోరీ పెట్టి రెండో స్టోరీ కూడా పెట్టిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈయన ఎవరైతే నిఖిల్ ఉన్నాడో నిఖిల్ ఇవన్నీ బేరీ చేసుకుంటే నాకు ఒక పాయింట్ అర్థమైంది. వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది ఏంటి, యష్మికి దూరంగా ఉండమని. అంటే అర్థం ఏంటి, మీ ఇద్దరిది కొంచెం నెగిటివ్ అవుతుంది, సంథింగ్ ఏ వచ్చి బీపై సి వచ్చి బీపై వాడుతున్నట్టుగానే కనపడుతుందనే సెన్స్లో హింట్ ఇచ్చినట్టుగా క్లియర్గా అర్థమయ్యి ఈ లవ్ స్టోరీది అతనేం తీసుకుని వచ్చి ఫేక్గా సందర్భం లేకుండా ఏం చెప్పలే. సందర్భం ఉన్నప్పుడే చెప్పినప్పటికీ అది కొంచెం ఓవర్, అంటే ఎక్కువ ఎమోషనల్ అయి చెప్పాడు అనుకుంటా. అది ఫేక్ అని అయితే నేను చెప్పనాయా, ఎందుకంటే ఎవరి ఎమోషన్స్ని ఫేక్ అని చెప్పలేము. అది ఎందుకంటే జెన్యూన్గా వచ్చిన ఏడుపులాగే కనపడుతుంది. అంత యాక్టింగ్ చేయగలుగుతాను, అంత సీరియల్ యాక్టింగ్ అంటే ఎవడు చేయలేడు. కానీ ఆ సందర్భంలో ఇది ఎందుకు కొంచెం తీసుకురావాల్సి వచ్చింది, నార్మల్గా తీసుకొని రాకుండా చెప్పేయచ్చు అతను, వేరే కూడా వచ్చి చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పమన్నారు. ఇక్కడ నాకు డౌట్ కొట్టింది, ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పమంటే ఇది ఫస్ట్ లవ్ స్టోరీ కాదు. అతనే చెప్తాడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ పోయినా ఇది నాకు బాగా గుర్తుంటుందని. సో అక్కడ చెప్పమన్నది ఫస్ట్ లవ్ స్టోరీ గురించి అన్నప్పుడు 6th, 7th లవ్ స్టోరీలు అన్నట్టుగా 5th లవ్ స్టోరీ అన్నట్టు కావ్య గురించి ఆ పేరు చెప్పలేదులే, ఈవిడ గురించి అన్నట్టు మనం అందరం అనుకుంటున్నాం, డౌట్ పడుతున్నాం కాబట్టి చెప్పాడు అంటేనే క్లియర్గా అక్కడ యష్మి గారు రిలేటెడ్గా ఏదైతే వచ్చిందో, సో తప్పుగా ఏదైతే వెళ్తుందో అది ఇతని వైపు నుంచి తప్పు లేదు. ఎందుకంటే ఇతను అంత స్ట్రాంగ్గా ఆవిడని లవ్ చేస్తున్నాడు అనేసి క్లియర్గా బాధపడుతూ చెప్పాడు కాబట్టి అనేది బయటికి వస్తే బాగుంటుంది అనే దాని మీద చెప్పాడు అన్న డౌట్ అయితే నాకు వచ్చేసింది, 100% వచ్చింది. మీకు చాలామందికి రాకపోయి ఉండొచ్చు, మీరు ఇంక దాన్ని కప్పిపుచ్చినా ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఆ డౌట్ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ బ్లండర్ చేసింది వాళ్ళ మదర్. వాళ్ళ అమ్మగారు చేసిన బ్లండర్ ఏదైతే ఉందో, యష్మిని దూరంగా పెట్టు అని అనవసరమైన హింట్ ఆవిడ 2-3 వారాల్లోనో ఈ వారమో ఏ వారమో వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నారు ఆ పర్టికులర్ డేకి. కానీ ఆవిడ అనవసరంగా ఆ మాట చెప్పిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు ఎలా వస్తాయంటే వాటన్నిటిని ఓకే దూరంగా వెళ్ళమన్నారు అంటే ఆ విషయంలో నెగిటివ్ అయింది. దాన్ని ఎలా చేయాలి, కట్ చేయాలి అంటే దాని రిలేటెడ్ అవకాశం వచ్చినప్పుడు చేస్తాడు. ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ కావ్య గారు ఆ స్టోరీ ఎలా ఉందంటే అంతలోనే ఏడ్చా అంత ఇక్కడ ఏం లేదే, మిస్టేక్ చేశాడు, ఇంత ఏడుపు అవసరమా అనే సెన్స్లో ఆవిడ పెట్టిన స్టోరీకి ఆ ఏడుపుకి ఇలా ఏడుస్తున్నాడు అంటే అతనే ఒప్పుకున్నాడు తప్పని. ఆవిడ ఉద్దేశం కూడా ఇదే, ఇంత తప్పు పెట్టుకుని ఇతనే ఎందుకు ఏడుస్తున్నాడు అనే సెన్స్ మీనింగ్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు ఈ మాస్క్ రిలేటెడ్గా అదే డౌట్, ఏది ఈ యష్మి గారు రిలేటెడ్గా బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ సడన్గా ఇది ఎందుకు తీసుకొని వచ్చాడు అనేది డౌట్. దాంతోపాటుగా ఇంకొక మాస్క్ రిలేటెడ్గా ఉంది, ఆ మాస్క్ రిలేటెడ్గా దాన్ని నేను పెద్దగా రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్గా రెస్పాండ్ అయితే ఏమవుద్దంటే అక్కడ హౌస్లో ఎవడి ఆట కూడా కొనసాగదు. అది ఏం పాయింట్ అంటే ఫస్ట్లో నిఖిల్ వచ్చినప్పుడు ఉన్న ఆ మాట తీరు ఆట తీరుకి ఇప్పుడున్న మాట తీరు ఆట తీరుకి క్వైట్ ఆపోజిట్. దెర్ ఈజ్ నో డౌట్ 100% క్వైట్ ఆపోజిట్, ఉల్టా పల్టైంది. దాన్ని నేను ఇప్పుడు తీసుకొని వచ్చి దాన్ని మాస్క్ అని నేను అనాలంటే నాకు ఎందుకు ఆగుతున్నానంటే చెప్తా వినండి, అన్ని లాజికల్గానే చెప్తా. ఫస్ట్ సోనియా గారితో అల్లాడి వదిలేశాడు. అప్పుడు సోనియా గారు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అరాచకంగా ఉండేసి బీభత్సంగా పోయించేసింది. లిటరల్గా చెప్పాలంటే యష్మి గారికి, ఈయనకి, ఆ తర్వాత ప్రేరణకి, వీళ్ళు ముగ్గురుతో అరాచకంగా ఆ రోజు నబిల్ని చేయాల్సిందే, బేబక్కన్ కానీ నబిల్ని కానీ చేయాలి, వాళ్ళు కూడా బాగా ఆడారు కదా మెగా చీఫ్ విషయంలో అనేసి ఫస్ట్ వీక్లో మాట్లాడిన మాటలకి, కిచెన్ దగ్గర అతను చూపించిన డామినేషన్స్కి, అవన్నీ ఆ కాన్ఫ్రంటేషన్కి వెళ్ళి సోనియా గారు ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన మరుక్షణం సోనియా గారితో క్లోజ్ అయిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిఖిల్ ఒకే రకంగా ఉండు. ఫస్ట్ 2 days మాత్రం 3 days డిఫరెన్స్ కనపడింది, కానీ ఆ తర్వాత లేదు. దాన్ని కూడా మాస్క్గా ట్రీట్ చేయొచ్చు, కానీ దాన్ని మాస్క్గా ట్రీట్ చేసాము, ఇక అయిపోయింది. అదే విధంగా ఉన్నాడు.
మళ్ళీ మారితే నేను ఎప్పుడెప్పుడు మారతాడా, మళ్ళీ సంథింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మారతాడేమో చాలామంది చెప్తున్నారు అనేసి అనుకుంటే అతను ఏం మారట్లా. ఆ పాయింట్ మీదే ఉన్నప్పుడు ఎప్పుడైతే మారిపోయాడు అన్నాడో, ఆ మారిపోయిన దాని మీద ఖచ్చితంగా మాస్క్ అంటే ఇప్పుడు నేనేమనిపిస్తుంది నాకు ఒక్కోసారి అది 2-3 వారాలు 4 వారాలు కూడా లేదు, కరెక్ట్గా 3 రోజులే ఉండిండు. ఆ 3 రోజుల తర్వాత క్వైట్ ఆపోజిట్ అయిపోయాడు. ఇంక ఇంతలానే యాక్టింగ్ చేస్తారా అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అంటే ఇప్పుడు 2-3 వారాలు అలా ఉండి 4 వారాలట సడన్గా మారిపోతే, సో నీకేదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి మారింది అనుకోవచ్చు. నేను ఏమనుకున్నా అంటే దాన్ని, ఇప్పుడు యష్మి అప్పుడు సోనియా గారి దాటికి ఎవరు తట్టుకోలేరు, అంత భయంకరంగా మాట్లాడేవాళ్ళు ఆవిడ. ఆ భయంకరంగా మాట్లాడేదానికి ఎందుకు ఆవిడతో రైవలరీ పెట్టుకోవడం, ఆవిడతో రైవలరీ పెట్టుకుంటే మనం తేలిపోతాం అన్న సిచ్యువేషన్ అనిపించే ఆవిడతో ఫ్రెండ్షిప్ కుదుర్చుకున్నారు. ఇద్దరు కూడా అట్లానే ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్ అయ్యారు. ఇలా అయ్యారేమో అన్న ఫీలింగ్ ఉంది. దాన్ని ఇప్పటికీ అదే పాయింట్ మీద నేను ఎలా ఉంటుందంటే కొన్ని సిచ్యువేషన్ చెప్తామనండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గౌతకృష్ణ ఉన్నాడు, అశ్వత్థామ అని తీసుకొని వచ్చిన దానికి ఏడ్చాడు, బాధపడ్డదాన్ని ఆ రోజు మనం తప్పట్టాం. కానీ అదే అశ్వత్థామ అన్నదానికి బాధపడ్డ వ్యక్తి అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ చెప్పినప్పుడు దాన్ని నేను నెగిటివ్ చేయలే, దాని పర్యవసానాలు ఆలోచించా. ఎందుకు ఆ రోజు అశ్వత్థామ అన్నదానికి ట్రోల్స్ బాధపడ్డాడు, ఈరోజు అశ్వత్థామ అన్నదానికి మొత్తం అయిపోయింది, గుడ్డలిప్పేసి రోడ్డు మీద కూర్చున్నట్టుగా చేశారు బిగ్ బాస్ టీము. ఎలిమినేషన్ అయిపోయావు, మణికంఠ రిలేటెడ్గా భిక్షం పెడితే ఉన్నావు అనే సీన్ క్రియేట్ చేశారు. దాంతోపాటుగా అనని బూత్ని బ్లాబర్ చేశారనేసి చేసి అతను మదర్ ప్రామిస్ చేసిన తర్వాత కూడా ఆడియన్స్ని వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి మాట్లాడించి అతను నమ్మించి నువ్వు తప్పు చేసావనే సెన్స్లో క్రియేట్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత రోజు ఫస్ట్లోనే సేవ్ అయిపోయిన తర్వాత ఆదివారం తనకి కాన్ఫిడెన్స్ రాకుండా ఉండదు కదా, కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతోపాటు ఏదైతే అయింది ఉల్టా పల్టా ఏదైనా అవ్వని అనేసి ఇప్పుడు అశ్వత్థామ ఈజ్ బ్యాక్, నేను అసలు భయపడడానికి ఏమీ లేదు, మొత్తం కంప్ అయిపోయింది అనే ఫీలింగ్లో వచ్చింది. దాన్ని నేను అర్థం చేసుకున్నా. యాక్చువల్గా మాట్లాడుతుంది ఆ రోజు అన్నాడు ఈ రోజు అనలేదని భయంకరంగా దాన్ని అది నిజమా ఇది నిజమా అని మనం అనాలిసిస్ చేయొచ్చు. కానీ అనాలిసిస్ చేసే సిచ్యువేషన్ ఎక్కడ రాలా, ఎందుకంటే రీజన్స్ వేరేగా ఉన్నాయి. సేమ్ నిఖిల్ రిలేటెడ్గా నాకు ఈ పాయింట్లో అలా అనిపించింది. అతను మారాడు, ఆ 1 day 2 days తర్వాత మారిపోయాడు. దాన్ని మనం అర్థం కావట్లా. నేను బొచ్చిన సార్లు చెప్పా, ఏంట్రా బాబు అతనే ఆర్టిస్ట్ అనడు, అతనే దెబ్బలు తాగుతానడు, మళ్ళీ ఓవర్ ఫిజికల్ అతను, ఇది నిజమా అది నిజమా అనేవి నువ్వు సీజన్ మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అవి నువ్వు ప్రతిరోజు తప్పడచ్చు. ఆ రోజు నుంచి నేనేమంటాను, ఆ సిచ్యువేషన్ చూసి నేను అతను మారిపోయాడు, అతను మాస్క్లో ఉన్నాడు, ఆ రోజుకి ఈ రోజు డిఫరెన్స్ ఉంది, ఇంకా కూర్చొని రోజు నేను నెగిటివ్ చేయలేను. అంటే ఆ పర్టికులర్ డే చూస్తే కానీ ఒక పెద్ద మిస్టేక్ జరిగిపోద్దండి. సీజన్ మొత్తం మీద ప్రతి ఒక్కరు గౌతమ్ కావచ్చు, ఇంకొకరిది కావచ్చు పెద్ద మిస్టేక్ ఒకటి జరిగిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి క్యారెక్టర్లెస్ అనేసి ప్రేరణ అన్నారు. ఆ క్యారెక్టర్లెస్ అని చాలా పెద్ద పదం. అలాగని ఆ రోజు నుంచి పట్టుకొని ప్రేరణని నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళలేను. అందుకని కొంచెం పెద్ద ఇన్సిడెంట్ని నేను అక్కడితో ఆపేస్తాను. ఎవరిదైనా ప్రతి ఒక్కరి దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది నా దాంట్లో. ఎందుకంటే ఆ పెద్ద ఇన్సిడెంట్లు మనసులో పెట్టుకుంటే ఆ పాయింట్లు ఎవరిదైనా బాగా ఆడినప్పుడు కూడా వాళ్ళని పొగలేం, అంత వర్స్ట్గా బిహేవ్ చేస్తాడని. అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. కాబట్టి దాన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కానీ ఈ రిలేటెడ్గా ఆవిడ కావ్య గారు పెట్టిన మాస్క్ రిలేటెడ్గా ఏదైతే ఉందో, యష్మి గారి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగానే బిహేవ్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఇలా చేశాడన్న ఫీలింగ్, ఆ డౌట్ అయితే నాకు కూడా నిజంగా వచ్చింది, 100% వచ్చింది. ఇది రేపు మళ్ళీ సోనియా గారు నామినేట్ చేసేటప్పుడు దీన్ని ఎలా డీల్ చేస్తారనేది భయంకరమైన ఇంట్రెస్టింగ్ థింగ్. దాంతోపాటుగా ఇంకొక తలకాయ నొప్పి ఎక్కడొచ్చిందంటే, వచ్చిన తలకాయ నొప్పి అంట గ్రూప్ గేమ్ రిలేటెడ్గా 1,00,000% గ్రూప్ గేమ్ అనేసి ఫస్ట్ ట్వీట్ చేసిన నేను. 1.5 లక్షలు ఉంటుంది వ్యూస్ దానికి. ఎందుకు అనిపించింది అంటే నాకు గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా అనిపించింది. తను మీ టీం మెంబర్ అయి ఉండి మీ టీం వాళ్ళు స్టాండ్ తీసుకోకుండా సైలెంట్గా ఉండి పక్కకి వెళ్ళి మళ్ళీ నిఖిల్తో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో 1000% రాంగ్. అది చూడంగానే ఏరా ఇంత బ్లండర్ చేస్తున్నారు, జనాలు చూడట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ కూడా వెళ్ళి ఏమనిపించిందంటే నిఖిల్కేమో వాళ్ళు చెప్పర్లే అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పలేదు నిజంగానే, మళ్ళీ పక్కకు చెప్తున్నారు నాకు తెలిసి అనేసి నిఖిల్ అన్నాడు. సో వీటన్నిటి రిలేటెడ్గా వచ్చిన దానివల్ల ఏమనిపిస్తుంది అంటే గ్రూపు కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ గ్రూప్ అని క్లియర్గా కనపడుతూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ మదర్ వచ్చిన వెంటనే ఈ చేంజ్ ఏదైతే ఉందో ఇది కొంచెం తేడా కొట్టింది, ఖచ్చితంగా తేడా కొట్టింది. దీన్ని రేపు ఇంకా దారుణంగా డీల్ చేసి దాంట్లో ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడో చూడాలి. దీంట్లో కూడా ఇంకొక వర్షన్ ఉంది, ఇది ఉన్న ఫ్యాక్ట్ చెప్తా. బిగ్ బాస్ టీము దీన్ని 2 యాంగిల్ చూసుకోవచ్చు. నా యాంగిల్ నెంబర్ 1 టీఆర్పీ కోసం, యాంగిల్ నెంబర్ 2 టీఆర్పీ ప్లస్ ఈ లాంగ్వేజ్ ఇష్యూలు ఏదైతే ఉన్నాయో ఇది వస్తే పెంట అయిపోద్ది, లేనిపోయిన తలకాయ నొప్పులు వస్తాయి ఫర్దర్గా అనేసి దీన్ని రాకుండా ఉండడం కోసం అటాక్కి దింపారన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రేపు అటాక్ గౌతమ్ కృష్ణ మీద అసలు జరగదు, ఎందుకంటే అసలు పాయింట్లు ఇవ్వట్లేదు, ఏమి నెగిటివ్స్ లేవు, ఆడుతూ ఉన్నాడు, వచ్చిన కానీ సక్సెస్ఫుల్గా జర్నీ ఉంది. కాబట్టి పాయింట్లు పెట్టి నామినేట్ చేసేదానికి సీన్ లేదు.
ఇక పాయింట్లన్నీ ఉండేది ఎవరి మీద, వీళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ గొడవలు ఎవరితో జరిగినాయి, మేము వెళ్తాం జరిగింది కాబట్టి వీళ్ళతో వచ్చి నామినేట్ చేస్తారు. చేయగానే ఏమవుద్ది, ఆటోమేటిక్గా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తారు. ఎందుకంటే టీవీలో చూసినప్పుడు క్లియర్గా చాలాసార్లు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి సిచ్యువేషన్స్ బొచ్చున్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ అన్ని రంగరించి చేసేస్తారు. నామినేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమి రాదు, ఆన్సర్ ఇవ్వలేరు. ఎందుకంటే టీవీలో 365 degreesలో చూసినోడితో ఆ పక్క ఉండే వాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. వీళ్ళు లాజికల్ పాయింట్స్ కొడతారు, వీళ్ళు ఏదైనా ఒక పాయింట్ చెప్పినా కూడా అవును అనుంటానేమో అనుకుంటారు, ఎందుకంటే టీవీ చూసి వచ్చారు కాబట్టి. ఆ రకంగా వాళ్ళు సప్రెస్ అవుతారు. నో డౌట్ రేపటితో సప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు మాట్లాడే దాంట్లో ఓవర్ సప్రెస్ చేసేటట్టుగా వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఏమైనా మాట్లాడితే అది వాళ్ళకి సింపతి వర్కౌట్ అవ్వచ్చు, మేబీ బెనిఫిట్ అవుట్ అదొక్క యాంగిలే ఉంది. లేకపోతే వాళ్ళకి రేపు దెబ్బ పడే అవకాశం ఉంది. ఎవరికి, ఓజీ క్లాన్ వాళ్ళకి. రాయల్స్ ఎవరికి దెబ్బ పడే ఛాన్సే లేదు. వెరీ 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 లెస్ దెబ్బ అసలు లేదు. మహా అయితే రోహిణి గారు ఇప్పుడు నామినేషన్లో రావట్లేదు కదా అనేసి ఏమైనా కామెడీ చేయాల్సిందే, ఇంకా అంతకుమించి ఎవరిని వేయడానికి లేదు. ఓజీనికే వేస్తారు. దాంట్లో కూడా ఓజీలో కూడా నబీల్ది పెద్దగా ఉండే అవకాశం లేదు. మిగతా వాళ్ళకి ప్రేరణ గారు, యష్మి గారు, నిఖిల్, పృథ్వీ రిలేటెడ్ కొంచెం తక్కువే ఉండొచ్చు. తర్వాత విష్ణుప్రియ గారికి కూడా ఉంటుంది. ఈ 5 మంది రిలేటెడ్గానే రేపు ఎక్కువ నామినేషన్లు పడబోతున్నాయి. వీళ్ళు దాన్ని రేపు ఎలా డీల్ చేస్తారు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. డీల్ చేసే దాంట్లో వాళ్ళు సింపతి తెచ్చుకోగలరు, లేదా మొత్తం అధక్పాతాలానికి పడిపోయే ఛాన్స్ కూడా రేపు ఉంది. క్లియర్గా ఉంది. వాళ్ళు ఎలా డీల్ చేస్తారో చూడాలి. రేపు జరగబోయేది ఏంటంటే సోనియా గారు నిఖిల్ నామినేట్ చేస్తారు. నేను పెద్దగా ఆశ్చర్యపోవట్లా, ఎందుకంటే హాట్స్టార్ రిలేటెడ్గా కింద కామెంట్లో కూడా ఆవిడ డైరెక్ట్గా గౌతమ్కి సపోర్ట్గా అండ్ నిఖిల్కి ఇండైరెక్ట్గా అతను మాస్క్లో ఉన్నాడు అనే సెన్స్లో ఆవిడ ట్వీట్లు పెట్టారు. అప్పుడే అర్థమైంది ఈవిడికి ఛాన్స్ వస్తే వెళ్తే నిఖిల్కి ఆపోజిట్గానే ఉంటారని. దాంతోపాటుగా వెళ్ళి ఆపోజిట్గా ఉంటే నేను ఒకవేళ తప్పబట్టే ఉన్నాను సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్ రిలేటెడ్గా ఎర్లీ అనాలిసిస్లో నేను తప్పబట్టదలుచుకోవట్లా. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోయే వారాల్లో లాస్ట్ వీక్స్లో అబ్బాయి ఈవిడితో మీటింగ్లు జరిగినప్పుడు కానీ, ఈవిడ సోనియా గారు పృథ్వీ రిలేటెడ్గా కాన్వర్జేషన్ జరిగినప్పుడు నిఖిల్ నామినేట్ చేస్తానని కూడా అన్నారు ఆవిడ. ఈవెన్ నిఖిల్తో కూడా డైరెక్ట్ చెప్పారు, ఏంట్రా నువ్వు అసలు అర్థం కావట్లేదు, నువ్వు ఒక స్టాండ్ మీద గట్టిగా మాట్లాడట్లేదు, కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోతున్నావు, రెండు పక్కల మాట్లాడుతావు అనే సెన్స్లో ఆవిడ క్లియర్గా చెప్పింది. నువ్వు నామినేట్ చేస్తాను చేసుకో అని అడిగి చెప్పాడు. తర్వాత పృథ్వీ కూడా అంటే పృథ్వీతో కూడా చెప్పింది, అభయ్తో కూడా చెప్పింది. సో ఆవిడ నామినేట్ చేయాలనే ఉండింది. మేబీ ఫర్దర్ వీక్లో ఉండింటే 90% నామినేట్ చేస్తుండేది సోనియా గారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆవిడ ఆ ఒపీనియన్తో ఉన్న ఆవిడ నామినేట్ చేస్తే నేనేం తప్పట్ను. దట్టు ఏంటంటే నామినేట్ చేయడానికి పాయింట్లు లేవా అంటే బొచ్చుడు పాయింట్లు ఉన్నాయి. ఒక్క గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా పాయింట్ వేసినా కూడా నిఖిల్ ఏం మాట్లాడలేడు. నిఖిల్కే కాదు అందరికీ ఉన్నాయి అక్కడ. సో రేపు నామినేషన్స్లో చాలా ఎక్కువసేపు మాట్లాడారంట. 3 hours 30 minutes మాట్లాడారంట సోనియా గారు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 3.5 గంట నాన్ స్టాప్గా ప్రేరణ గారు రిలేటెడ్గా నామినేషన్ చేశారు. ప్రేరణ గారు భయంకరంగా ఏడ్చారు కూడా అంట. నిఖిల్ రిలేటెడ్గా నామినేట్ చేయడమే కాకుండా నిఖిల్ రిలేటెడ్గా మంచి మంచి పాయింట్స్ కూడా మాట్లాడారు అనేది ఎర్లీ అనే టాక్ వచ్చింది. సో అది ఎంతవరకు నిజమో రాంగో రైట్ అనేది మాట్లాడడం. శేఖర్ భాష గారు వెళ్ళారు, సీత వెళ్ళింది, అదే రోజుకి అభయ్ వెళ్ళారంట, మణికంఠ వెళ్ళారంట, అందరూ ఆల్మోస్ట్ ఒక 7-8 members వెళ్ళారు. ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేయాలి. నామినేట్ చేసేటప్పుడు చూసి వచ్చిన రీజన్స్తో నామినేట్ చేస్తారు. వాళ్ళ పక్క వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడం చాలా టఫ్, వెరీ 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 టఫ్. రేపు చెప్పా కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఆ 4 పడతాయి. ఆ 4 రేపు మునగడమా తేలడమా ఒకటి డిసైడ్ అయిపోద్ది. ఒకటి ఏది మునిగేదైనా తేలేదైనా చాలా ఎక్కువ ఉంటుంది. మునిగితే చాలా ఎక్కువగా మునుగుద్ది ఎవరు, నిఖిల్, యష్మి గారు, ప్రేరణ గారు అండ్ పృథ్వీ. తేలితో కూడా అంతే ఎక్కువ తేలుతారు. ఎందుకు, వాళ్ళు డిఫెండ్ చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళు కరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టదాన్ని బట్టి అది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చూసి వచ్చిన వాళ్ళు అంత గట్టిగా చెప్పలేరు, వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు చేయలేరు. నాకు అనిపించింది అది. ఆవిడ మాస్క్ రిలేటెడ్గా అన్నది ఏదైతే ఉందో, ఆవిడ మాస్క్ రిలేటెడ్గా అన్నది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉందని చూసారా, ఆ లవ్ ట్రాక్ రిలేటెడ్గా ఉంది చూసారా, అది క్లియర్గా ఉంది. నాకు కూడా అనిపించింది. నేను దాని ఎగ్జాంపుల్ చెప్పా. గేమ్ విషయంలో ఆవిడ అనుంటారు అంటే ఫస్ట్లో అన్నారు. ఆ గేమ్ విషయంలో అన్నది ఎట్లా అంటే, ఫస్ట్లో ఉన్నది అగ్రెసివ్గా ఉన్నాడు చూసారా, అది అసలు నిఖిల్ అనే సెన్స్లో ఆవిడ అన్నారు. నేను కూడా అంటాం అదే అసలు నిఖిల్ అనేసి అనుకోవచ్చు, కానీ దాన్ని ఎలా చెప్పాలంటున్నా అంటే నేనేమంటా, అదొక బిగ్ మిస్టేక్. కానీ ఆ తర్వాత కాదు, అదే ట్రాక్లో వెళ్తున్నాడు, మధ్యలో ఉల్టా పల్టా అయినప్పుడు ప్రతిసారి చెప్తున్నావు, ఏరే నువ్వే చెప్పినావు కదా స్వామి, సీరియస్ అవ్వకూడదు, ఫైర్ అవ్వకూడదు, మొక్కలకి దెబ్బలు తగ్గుతాయని. మళ్ళీ నువ్వు అంత ఫిజికల్ ఎలా అవుతావు, గౌతమ్ ఎట్లా పట్టుకోబోతావు, గౌతమ్ ఎట్లా, ఇవన్నీ వేరే వాళ్ళతో బాక్సింగ్ చేసి ఆ డబ్బాని ఎందుకు పాల్గొట్టాలంటూ, ట్యాంకర్ ఎందుకు అంటావు, ఇవన్నీ మనం ఆడుకునే. కానీ ఒక పెద్ద సిచ్యువేషన్ తీసుకొని అది బ్రెయిన్లో పడితే, నాకు అది బ్రెయిన్లో పడదంటున్నా. ఆ బ్రెయిన్లో పెట్టుకుంటే రోజు అతను బాగా ఆడిన ప్రతిసారి, అతను ఫస్ట్ ఒక్కరోజు అట్లా ఉండింది కాబట్టి ఇది ఏ చేసినా నాకు రాంగ్ అని అనిపిస్తుంది, అందుకని నేను చేయలేకపోతున్నా. అదే సేమ్ ఎగ్జాంపుల్ గౌతమ్ కృష్ణ ఆ రోజు అశ్వత్థామ అని కదా, ఈరోజు అశ్వత్థామ బ్యాక్ అని అడగంటే దాన్ని పట్టుకొని దీన్ని చేయలేను కదా. ఇది కరెక్ట్ అనిపించింది నాకు, అశ్వత్థామ బ్యాక్ అనేది. సిచ్యువేషన్స్ చేసుకుంటూ వెళ్తాను నేను. మీకు నా పాయింట్ ఇది అర్థమైతే కింద కామెంట్ చేయండి. సో దాని రిలేటెడ్గా నా వర్షన్ అవుతుంది. నిఖిల్ బాగా ట్రాప్లో పడ్డాడు, దెర్ ఈజ్ నో డౌట్.
బయటికి రావడం కష్టం. నాకు అనిపిస్తున్న ఎర్లీ అనాలిసిస్ అయితే కష్టం. ఎందుకంటే మొత్తం అష్టదిగ్బంధనం అయ్యారు. బిగ్ బాస్ టీం కూడా అష్టదిగ్బంధనానికి వాళ్ళు తీసుకునే డెసిషన్ కూడా కారణం అవుతుంది. డైరెక్ట్గా తీసుకున్నారా, ఇండైరెక్ట్గా చేశారా తెలియదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రావడం అనేదే ఇది రీఎంట్రీ వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం అనేది ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ని చేరు. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ ఏమి ఇవ్వట్లా. వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. వాళ్ళ మిస్టేక్స్ ఆల్రెడీ వాళ్ళతో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళకి తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళకే వేయాలనిపిస్తుంది. మధ్యలో పోయిన వాళ్ళకి వేయరు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇష్యూలు లేవు చాలామందికి. కాబట్టి వాళ్ళని అసలు గెలకలేరు. గెలకడానికి కూడా ఆప్షన్స్ వాళ్ళు ఇవ్వలేదు. తేజ ఇవ్వలేదు, అవినాష్ ఇవ్వలేదు, గౌతమ్ ఇవ్వలేదు, రోహిణి గారు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని ఎలా ఏ దెబ్బ వేస్తారు? కాబట్టి వేసేదంతా వెళ్ళనే బిగ్ బాస్ టీం కూడా తెలుసు. సో ఇది ఏ రకమైన ఇంట్రెస్టింగ్గా కలిగించడానికి తీసుకొని వచ్చారనేది రేపు అర్థమైపోద్ది. మునగడమా తేలడమా రెండిట్లో ఒకటి తేలిపోద్ది. గేమ్ చేంజర్ ఎపిసోడ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8. దెర్ ఈజ్ నో డౌట్. అంటే ఎలాంటి గేమ్ చేంజర్ అవుతుందంటే లాంగ్వేజ్ వర్సెస్ లాంగ్వేజ్ అనే ఇష్యూ లేకుండానే వన్ సైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఒక్క మాటలో చెప్పాలంటే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నాను. దీని విషయం అంతా క్లియర్గా చెప్పానా? ఆల్మోస్ట్ చెప్పాను. నేను రాసుకోలేదు, నాకు అనిపించింది నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. న్యూట్రల్గా ఇప్పుడు కొన్ని అంతే అబ్బా, ఇప్పుడు మరీ పర్సనల్ అవి మనం అంత ఇదిగా మాట్లాడలేము. ఆ లవ్ స్టోరీలో నిజంగా ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ దానికి గేమ్కి లింక్ అయింది వరకు మాట్లాడా, నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, బాయ్. మా వాడు మళ్ళీ వచ్చి వెళ్ళిపోయాడు ఈ సో చెప్తున్నాడు అని. థ్యాంక్ యూ. బాయ్. ఎన్ని నిమిషాలు